మకుట అని ఏ ఉద్దేశంతో వీళ్ళు పేరు పెట్టుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్కి మకుటాయమానంగా ప్రకాశిస్తుంది ఇప్పుడు మనం ఉన్నటువంటి మకుట అనేటువంటి యూనిట్. ఈగా సక్సెస్ ఇంత భారీ సక్సెస్ సాధించింది అంటే కేవలం రాజమౌళి గారి ప్రతిభే కాకుండా మకుట యూనిట్ కష్టం కూడా అందులో క్లియర్గా కనబడుతుంది. అంత చిన్న ఈగని మొత్తం చిన్న పిల్లవాడు సైతం అదిగో ఈగ అని క్లియర్గా చూపించిన మకుట వాళ్ళందరితోని ఈరోజు మనం ఉన్నాం. ముఖ్యంగా మకుట హెడ్ పీట్ని ఇప్పుడు మనం ఒకసారి ఈగ ఎక్స్పీరియన్సెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ పీట్. హాయ్, హలో, హౌ ఆర్ యు? యా, ఫైన్. సో tell me something about Ega. I mean, how it started with you? Ega actually began with us around about 18 months ago, with the director narrating the script to us, and so we could break down the processes and explore what it would be like for the character and also for the audience to be put into this small world that he would exist in, and how he would be visualized, how the world would be visualized, and so on. I mean, you think you deliver the goods, I mean, up to that imagination of the director? I like to think so, yes. We struggled time and time again and tirelessly to actually try and achieve exactly what he wanted, and at the end of the day the audience is our main focus. If they can relate to the character, it's not necessarily about whether or not it's visually appealing. Obviously, if that is one of the forefronts of our goals, is to give the director what he wants, but also the main thing as far as our animation is concerned and our effects work is concerned, we need to make sure that the audience can relate to the character specifically. Okay, we wish you all the best, Pete, and we want more blockbusters from your end also. We'll endeavour to. Thank you very much. సో మనతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందులో ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రకంగా తీర్చిదిద్దినటువంటి చాలామంది ఉన్నారు. అయితే ఈ టెక్నికల్ థింగ్స్ని మనకన్నా వాళ్ళల్లోనే క్లియర్గా చెప్పగలిగే వాళ్ళు ఉంటేనే బెటర్ అనుకొని ఇక్కడ మనకి సమీరా ఉంది. సమీరా ఈ మొత్తం ఈగకి రంగులొద్దిన అమ్మాయి ఎవరు అంటే ఇక్కడ సమీరాయే ఉంది. సో సమీరాని మనం రిక్వెస్ట్ చేద్దాం. సమీరానే మొత్తం వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది మనకి. హాయ్, దిస్ ఇస్ సమీరా. ఈగకి షేడర్స్ అండ్ హెయిర్ ఇన్ఫర్ చేశాను, అప్లై చేశాను ఇక్కడ మకుటాలో. ఇప్పుడు సీనియర్ యానిమేటర్ రాకేష్ని మీట్ అవుదాం. హాయ్ రాకేష్. హాయ్. సో మీకు డైరెక్టర్ డిస్క్రిప్షన్ ఎలా ఇస్తారు? డైరెక్టర్ ఎడిట్ అంతా కంప్లీట్ అయిపోయాక మాకు డైరెక్టర్ ఇట్లా డిస్క్రిప్షన్ ఇస్తారు వీడియో రికార్డింగ్ ద్వారా. సో డైరెక్టర్కి ఎలా అవుట్పుట్ కావాలి, టైమింగ్, అవన్నీ ఫ్రేమ్ లెంత్ అన్నీ ఆయనే ఇస్తారు. సో మేము దానికి తగ్గట్టు ఒకసారి బ్లాకింగ్ చేసి డైరెక్టర్కి ఒకసారి చూపిస్తాక డైరెక్టర్ ఓకే చేశాక దాన్ని మొత్తం ఫైన్ ట్యూనింగ్ చేస్తాం. సపోజ్ ఈ షార్ట్ ఉంది, కెమెరా అంతా అరేంజ్ చేసుకొని ఒకసారి డైరెక్టర్తో ఫ్రీజ్ చేయించు. సో షార్ట్ ఎలా కావాలి, ఒకవేళ సార్ దగ్గర ఒకసారి అప్రూవ్ అయిపోయాక షార్ట్ మొత్తం ఫైన్ ట్యూనింగ్ చేస్తాం దీన్ని. సో డైరెక్టర్ ఇలా మాకు యాక్టింగ్ చేసి చూపిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సార్ స్టోరీకి ఎట్లా కావాలి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాక దాన్ని మేము ఫైనల్ యానిమేషన్ చేసి డైరెక్టర్కి చూపిస్తాం. డైరెక్టర్ ఓకే చేశాకే అదే నెక్స్ట్ లెవెల్ అంటే లైటింగ్ డిపార్ట్మెంట్కి పాస్ అవుతుంది. సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? షార్ట్ ఓవరాల్ అవుట్పుట్, ఇది ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ యానిమేషన్ అప్రూవ్ అయిపోయాక లైటింగ్ ఫామ్ పని అయిపోయాక ఫైనల్ అవుట్పుట్. సో ఇలాంటి షార్ట్స్లో కొన్ని క్లోజప్ షార్ట్స్లో సార్ అనుకున్నట్టు చేయడానికి కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేసాం. ఇప్పుడు ఎఫెక్ట్స్ లీడ్ని మీట్ అవుదాం, ప్రభాకర్ గారు. హలో ప్రభాకర్ గారు. హాయ్. సో మీరు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారా మీ టీమ్ మెంబర్స్ని? యా, ఓకే. ఇక్కడ మెయిన్లీ వీ హ్యావ్ డన్ ద మేజర్ VFX portion, that is natural effects, that what we regularly see like smoke, dust, water and fire, etc. So basically what my part was is like to handle these guys as well as simultaneously I have to do my work also. So basically I have done one of the job in
one of the major job in the movie. Right now you can see the screen. Yeah, this was created with the 3ds Max itself. No other software was used for this. Many of the people might think like they have used some water simulation software or something else, but basically this has been done only in the 3ds Max, which was a great achievement for our company. Hi Samira, hi. Senior VFX artist. జనరల్లీ మాకు కాన్సెప్ట్ ఆర్ట్స్ ఇలా వస్తాయి డైరెక్టర్స్ నుంచి, డిస్క్రిప్షన్ అంతా మ్యాట్ పెయింటింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసి మేము విజువలైజ్ చేసుకొని విల్ హ్యావ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఇది ఏదైతే మీకు చూపిస్తున్నది ఇదంతా క్లైమాక్స్కి సంబంధించింది. ఐ విల్ షో యూ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. ఇది అవుట్పుట్. సో ఇవన్నీ ఇన్ని లేయర్స్ వేసి ఇంత నోట్ బేస్డ్ వర్క్ చేస్తే కానీ ఇంత అవుట్పుట్ రాదు. సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. దీనికి టైం పడుతుంది, చాలా కరెక్షన్స్ వస్తాయి.